హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన కొత్తగా విజిట్ చేసిన వలన జీమెయిల్ తో లాగినే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన నోటిఫికేషన్ ఐకాన్ అనేది బెల్ ఐకాన్ అనేది ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా నెక్స్ట్ నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ అనేవి డైరెక్ట్ గా మీ యూట్యూబ్ ఛానల్లోకి వచ్చేస్తాయి. సో ఈ వీడియోలో మనం ఇండియన్ కోస్టల్ గార్డ్ నోటిఫికేషన్ అనేది పడింది, దాని డీటెయిల్స్ అనేవి చూద్దాం. ఓకే, సో ఈ జాయిన్ ఇండియన్ కోస్టల్ గార్డ్ అనేది ఉంది కదా, సో ఇది అఫీషియల్ వెబ్సైట్ అనేది. సో ఇందులో ఆపర్చునిటీస్ లోకి వెళ్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ అనేది కనబడుతుంది. సో ఆపర్చునిటీస్ మీద క్లిక్ చేస్తే సో ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు రిక్రూట్మెంట్ అసిస్టెంట్ ఇన్ కమాండ్ అలాగే మెయిల్ సెలెక్ట్ చేసి, సో ఇందులో 3 టైప్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. మీరు దేనికి అప్లై చేయాలనుకుంటున్నారో అది క్లిక్ చేసి ఐ అగ్రీ కొట్టినట్లయితే ఓకే కొడితే సో నెక్స్ట్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అలాగే మీ ఫోటో సిగ్నేచర్ అన్ని కూడా వీడియో చెప్పిన ప్రిస్క్రైబ్ ఫార్మాట్ లో సెట్ చేసుకుని అప్లోడ్ చేసి సో సబ్మిట్ కొట్టినట్లయితే అయిపోతుంది. సో దీంట్లో అడ్వాంటేజ్ కూడా ఏంటంటే ఎగ్జామ్ ఫీజు అనేది లేదు. జనరల్ గా ఎగ్జామ్ ఫీజు అనేది 500, 600 అలా పే చేయాల్సి వస్తుంది. బట్ దీంట్లో ఎగ్జామ్ ఫీజు అనేది లేదు కాబట్టి సో అందరూ అప్లై చేసుకోవచ్చు. బట్ ఫీమేల్స్ అనే వాళ్ళకి జాబ్ అనేది ఎలిజిబుల్ లేదు, ఓన్లీ మేల్స్ కే ఉంది. సో ఒకసారి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చూద్దాం డీటెయిల్ గా. సో జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది మీకు ఐడియా ఉండే ఉంటుంది, కింద పిక్చర్ ఉంది కదా. సో ఇందులో కమాండెంట్ జాబ్స్ అనేవి పైన, సో పైలట్ జాబ్స్ అలాంటివి కొన్ని. ఓకే, సో స్టార్టింగ్ అనేది అప్లికేషన్ డేట్ వచ్చి 24th జూన్ నుండి స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ వచ్చి 2nd జూలై. ఓకే, సో 2nd జూలై లోపు అప్లై చేసేది, 24th నుండి స్టార్ట్ అయింది. ఓకే, సో ఇది గ్రూప్ ఏ గెజిటెడ్ కేటగిరీకి సంబంధించిన జాబ్స్ అనమాట. సో మంచి జాబ్స్, సాలరీ కూడా 56,000 అప్రాక్సిమేట్ గా ఉంటుంది. బట్ దీంట్లో కొన్ని ఎలిజిబిలిటీస్ అనేవి ఉన్నాయి. సో మినిమం క్వాలిఫికేషన్స్ ఎలిజిబిలిటీస్ అనేవి ఏంటని చూద్దాం. 3 టైప్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఒకటి జనరల్ డ్యూటీ, నెక్స్ట్ జనరల్ డ్యూటీ పైలట్, నెక్స్ట్ పైలట్ సిపిఎల్. సో పైలట్ సిపిఎల్ దానికి వ్యాలిడ్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ అనేది ఉండాలి. సో ఎవరికైనా పైలట్ లైసెన్స్ అనేది ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. సో లేని వాళ్ళైతే మీ 2 జాబ్స్ కి మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో దీంట్లో ఇంకోటి ఏంటంటే మినిమం 60% మార్క్స్ అనేవి కంపల్సరీగా బీటెక్ బిఈలో గానీ గ్రాడ్యుయేషన్ లో గానీ కావాలి. ఓకే, సో మినిమం 60% మార్క్స్ అనేవి కంపల్సరీగా కావాలి. అలాగే కన్ఫర్మ్ గా ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ అనేది చదివిన వాళ్ళు మాత్రమే 2 జాబ్స్ కి ఎలిజిబుల్. ఓకే, సో ఇంటర్మీడియట్ లో ఎంపీసీ అనేది చేసి ఉండాలి, మ్యాథ్స్ ఫిజిక్స్ అనేది కన్ఫర్మ్ గా చదివి ఉండాలి. అలాగే గ్రాడ్యుయేషన్ లో లేదంటే గ్రాడ్యుయేషన్ లో కూడా మ్యాథ్స్ ఫిజిక్స్ అనేది ఉండాలి. ఓకే, సో 10+2+3. సో బీఈ బీటెక్ గానీ 10+2+3 గానీ మ్యాథ్స్ ఫిజిక్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట ఈ జాబ్స్ కి. సో ఏజ్ విషయానికి వచ్చినట్లయితే 1 జూలై 1993, 30 జూన్ 1997 ఈ మధ్యలో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. సో 93 కన్నా ముందు పుట్టిన వాళ్ళు అంటే పెద్ద ఏజ్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అలాగే 97 కన్నా ముందు పుట్టిన వాళ్ళు అంటే చిన్న వాళ్ళు ఎలిజిబుల్ కాదు అనమాట. సో రెండింటికి మధ్యలో కన్ఫర్మ్ గా డేట్ చెక్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది 93కి 97కి మధ్యలో ఉండాలి మీ ఏజ్ అనేది. ఓకే, అలాగే పైలట్ కి అయితే 93, 99 కి మధ్యలో ఉండాలి డేట్ అనేది. ఓకే, సో ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎలిజిబుల్ అయ్యి మీరు 60% మార్క్స్ అనేది ఉండి గ్రాడ్యుయేషన్ లో మ్యాథ్స్ ఫిజిక్స్ చేసినట్లయితే మీరు జాబ్ కి ఎలిజిబుల్. సో మిగతా వాళ్ళు అనేది సో ఈ జాబ్ కి ఎలిజిబుల్ కాదు. అలాగే ఓన్లీ మేల్స్ కి మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఓకే, సో నేను ఆల్రెడీ బ్రీఫ్ గా చెప్తున్నాను డీటెయిల్స్ అనేవి. మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఆ లింక్ లోకి వెళ్లి ఫుల్ గా అప్లికేషన్ నోటిఫికేషన్ అనేది క్లియర్ గా A to Z చదివి అప్పుడు మాత్రమే అప్లై చేయండి. ఓకే, సో ఎగ్జామ్ ఫీజు లేదు, బట్ క్లియర్ గా అన్ని చూసుకుని అప్లై చేయండి. ఓకే, సో ఇందులో ఇంకా డీటెయిల్స్ ఏమున్నాయంటే సో ఫోటోగ్రాఫ్ అది ఎలా సెట్ చేసుకోవాలనేది ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చాడు. సో ఎంతెంత ఇమేజ్ సైజ్ అనేది ఉండాలనేది. సో అవన్నీ చూసి ఇమేజ్ మీరు అలాగే రెగ్యులర్ గా అప్లై చేస్తూ ఉంటారు కదా, సో మీకు ఐడియా ఉండే ఉంటుంది ఫోటో సిగ్నేచర్ అనేది ఎలా అప్లోడ్ చేయాలో. సో దీంట్లో ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే సెంటర్ అనేది దగ్గరలో మన ఏపీ గానీ తెలంగాణలో గానీ లేదు. సో ఓన్లీ ముంబై, చెన్నై, కోల్కతా, నోయిడాలో మాత్రమే ఉంది. సో మనకి దగ్గరగా సదరన్ రీజన్ కి దగ్గరగా చెన్నై సెంటర్ అనేది ఉంది. సో ఇది కూడా చూసుకోండి, మీకు కన్వీనియంట్ గా చెన్నై వెళ్లి రాయగలనుకుంటే సరే అప్లై చేయండి. ఓకే, సో చెన్నై పెట్టుకుని సో ఓకే ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది దీనికి. సో ఎగ్జామినేషన్ సెలెక్ట్ అయితే నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అలాగే మెడికల్ స్టాండర్డ్స్ అనేవి కూడా కొన్ని మెన్షన్ చేశాడు. సో మీరు మెడికల్ గా హైట్ అనేది 157 సెంటీమీటర్స్ అయి ఉండాలి. అలాగే పైలట్ సిపిఎల్ కి అయితే 162.5 అనేది ఉండాలి. ఓకే, సో అలాగే చెస్ట్ ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే ఐసైట్ అనేది ఉండకూడదు. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా చూసుకుని మాత్రం అప్లై చేయండి. అలాగే నేవీ ఆర్మీ వాటికి టాటూస్ అనేవి బాడీ మీద ఉండకూడదు. సో ఎటువంటి టాటూస్ ఉన్నా సరే ఎలిజిబుల్ కాదు, అది కూడా గమనించండి. ఓకే, సో నోటిఫికేషన్ అనేది ఫుల్ గా క్లియర్ గా ఒకసారి మొత్తం A to Z అనేది చదివి మీరు ఒకసారి అప్లై చేసుకోండి. ఓకే, సో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ అనేవి లైక్ చేసి కామెంట్ షేర్ అనేవి కూడా తప్పకుండా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.